హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు మరెన్నో కామెడీ వీడియోస్ చేయడానికి సపోర్ట్‌గా ఉంటుంది. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఈ వీడియో హ్యాపీ దెయ్యంతో కుర్రోళ్ళు పార్ట్ 2 కంటిన్యూషన్. ఎవరైతే పార్ట్ 2, పార్ట్ 1 చూడలేదో అది ఒకసారి చూడండి. మన ఛానల్‌లో ఉన్నాయి. ఇంక స్టార్ట్ చేద్దామా? మీ ఓడు క్లియర్‌గా ఇక్కడ 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. అంకుల్ గారు బాధపడకండి. దీంట్లో బాధపడడానికి ఏముందిలే అమ్మా. నీకు ఆగినాయి కదా ఒక 10 సబ్జెక్టులు. నువ్వు రాయలేదా, నువ్వు పాస్ అవ్వలేదా? అయినా నీలాంటోడికే అయిపోయినాయి, మా అబ్బాయికి అవ్వవేంటి? ఈ గుండెగాడికి ఇంకా తగ్గలేదు కొవ్వు. ఈసారి ఇచ్చే స్ట్రోక్‌కి గుండెకాయ చేతిలోకి వచ్చేయాలి ఈడికి. అయినా నేను ఇలాంటి చిన్న చిన్న దానికి బాధపడినమ్మా. నీకు ఈ విషయం తెలుసమ్మా, మా అబ్బాయికి పెద్దలంటే చాలా రెస్పెక్ట్ ఉంది. నేను 8:00కల్లా ఇంట్లో ఉండాలంటే 7:00కల్లా ఇంట్లో ఉండేవాడు. అయ్యో! మీ ఓడికి టైం మేనేజ్‌మెంట్ ఎలా చేయాలో కూడా రావట్లేదు. ఒక 2 రోజులు నా దగ్గరికి పంపించండి అంకుల్. టైం మేనేజ్‌మెంట్ ఎలా చేయాలో చెప్తాను అంకుల్. అలా కాదు, నేను చెప్తుంది ఏంటంటే, మా ఓడు నా మీద ఉన్న రెస్పెక్ట్ తో 1 గంట ముందొచ్చి ఉండేవాడు ఇంట్లో. అంత రెస్పెక్ట్ ఉంది నేనంటే వాడికి. ఓహో! నాకే కాదు, ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. ఇప్పుడుకొచ్చి మా ఓడికి కూల్ డ్రింక్ కూడా అలవాట్లేదు. అంత మంచోడు మా ఓడు. హ్యాపీ విన్నావు గదా! విన్నాను బాసు. వీడి భజన చూడలేకపోతున్నాను. ఏం చేద్దామో చెప్పు బాసు. ఆ మూడో కోరిక కోరుకుంటున్నా. వీడబ్బాయి ఇప్పుడు ఇక్కడికొచ్చి ఈ గుండంకులు ఏం చెప్పాడో దానికి రివర్స్‌గా చెయ్యాలని నేను. ఓకే బాసు, నీ కోరిక తీరిపోయినట్టే. ఇంకా చెప్పాలంటే మా అబ్బాయి గురించి చాలా చెప్పాలి. నాన్నగారు మా అబ్బాయి వాయిస్ లా ఉందేంటి? వచ్చింది మీ అబ్బాయే అంకుల్. ఏంట్రా ఎక్కడికి వచ్చావు? ఏ రాకూడదా? ఇక్కడ రాకూడదని ఏదైనా బోర్డు పెట్టారా? ఒరేయ్, నీ చేతిలో ఏంట్రా అది? మన ఊళ్ళో తిరుగుతున్న అంబోతంతా ఎదిగారు. ఈ మాత్రం కూడా తెలీదా ఇదేంటో మీకు? దీన్ని బీర్ అంటారు నాన్నగారు. ఒరేయ్, ఆ బీర్ బాటిల్ ఎందుకు తీసుకొచ్చావురా? నేను తాగింది కొంచెం మిగిలిపోయింది నాన్నగారు. మీరు కూడా ఒక డ్రాప్ వేస్తారని తీసుకొచ్చాను నాన్నగారు. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఇంటికి పద, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇంటికి వెళ్దాంలే నాన్నగారు. ముందు ఈ బాటిల్లో ఉన్నది ఖాళీ చేసేయండి. బాబు, నాన్నగారు ఏదో చెప్తున్నారు కదా, ఇంటికెళ్ళి మాట్లాడుకోండి. ఓరే అంకుల్కే, నువ్వు మధ్యలో రాకు. నేను మా నాన్నగారితో మాట్లాడుతున్నాను. మధ్యలో వస్తే ఈ బాటిల్ మీ చేత తాగేస్తాను. ఒరేయ్, పెద్దలతో ఇలాగైనా మాట్లాడేది? అయ్యో, కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చానా నాన్నగారు? తగ్గిస్తానులే ఈసారి. అంకుల్ గారు, రెస్పెక్ట్ అంటే ఇదేనా మీ భాషలో? అమ్మా, మా ఓడు ఇలా ఉండడమ్మా. ఏంటో ఈ రోజు ఇలా తయారయ్యాడు. మొత్తానికి వీడికి ఏదో అయ్యింది. నాకేమవుద్ది నాన్నగారు? ముందు ఈ డ్రాప్ వేసేయండి, పోదాం ఇంటికి. ఒరేయ్, నువ్వు నోరు ముయ్. ఏంటి నాన్నగారు మీరు నా మీద అరుస్తున్నారు? మీరు పక్కింటి ఆంటీ చుట్టూరు తిరుగుతున్నారని అమ్మగారితో చెప్పమంటారా? ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆవిడ నాకు మంచి ఫ్రెండ్ రా. అది మీకు నాకు తెలుసు, అమ్మగారికి తెలియదు కదా. అమ్మా నాని, నువ్వైనా చెప్పమ్మా, ఇంటికి పోదామని. వీడు నీ క్లాస్మేటే కదా. ఒరే రాకేష్, ఇంటికెళ్ళి మాట్లాడుకోండిరా, ఇక్కడెందుకురా గలీజ్గా. అబ్బో, పెద్ద పత్రిక వచ్చాడు నాకు చెప్పడానికి. నువ్వు కాలేజీలో ఎవరానికలో పడుతున్నావు? వారానికి ఎన్ని రోజులు కాలేజీకి వస్తున్నావు? నీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయో అన్నీ నాకు తెలుసురా. నేను నాన్నతో చెప్పమంటావా? ఏంటమ్మా మా ఓడి గురించి ఏదో అంటున్నావు? హ్యాపీ, నన్ను బుక్ చేయాలనా ఇలా చేసావు నువ్వు? అలా కాదు బాసు, వాడికి ఎక్కువైపోయింది. నువ్వు అర్జెంట్గా ఓ టార్గెట్ మార్చి వాళ్ళ నాన్న వైపు తిప్పు, లేకపోతే నా బాక్స్ బద్దలైపోద్ది. సరే బాసు. ఒరేయ్, ఇంకా ఆపుతావా నువ్వు? అయ్యో నాన్నగారు, కోప్పడకండి, తాగేయండి, వెళ్ళిపోదాం. ఏంట్రా తాగేది? ఇంకా పద ఇంటికి. థ్యాంక్స్ హ్యాపీ, నీ వల్ల అంకుల్ గారికి బాగా బుద్ధి చెప్పాను. ఏంట్రా నీలా నువ్వు మాట్లాడుకుంటున్నావు? రేపేంటో గుర్తుంది కదా నీకు?
గుర్తుంది నాన్నగారు